తాజా సమాచారం చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు ఆర్డీఓ పూర్ణచంద్రరావు ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యారావుని అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, ఏసీబీ దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? శర్మ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. ఈయన ఆర్టీఓ పూర్ణచంద్రరావు గుంటూరు జిల్లా వినుకొండ స్వస్థలం. 1985లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన పూర్ణచంద్రరావు అంచెలంచెలుగా ఎదిగారు. అదే స్థాయిలో ఆస్తులు కూడా పెరిగాయి. ప్రస్తుతం మనకి గుంటూరు, వినుకొండ, విజయవాడ, హైదరాబాద్, అలాగే అద్దంకి, చీరాల, ఒంగోలులో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భారీగా స్థిరాస్తులు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, వెండి కూడా పెద్ద సంఖ్యలో మనకి ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా ఒకే కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన పేరిట ఆస్తులకి కాకుండా ఆ బంధువులు, అలాగే భార్య కుమారుల పేరిట కూడా ఆస్తులను గుర్తించారు. ఇంకా బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం గుంటూరులో ఆయన స్వస్థలం, ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదా చేస్తున్నారు. ఏసీబీ డిఎస్పీ శాంత ఆధ్వర్యంలో బృందం 4 గంటలుగా ఈ తనిఖీలు నిర్వహిస్తుంది. అనుమానంలో జల్లెడి పడుతున్నారు. ప్రస్తుతం మనకి బంగారం 1 కేజీ వరకు లభించింది. అలాగే 60 కేజీల పైనే వెండి ఆభరణాలు లభించాయి. అలాగే 10 చోట్ల భారీ భవంతులను కనుగొన్నారు. ఒక్క గుంటూరులోనే 5 అపార్ట్మెంట్లు ఆయన పేరిట ఉన్నాయి. ఇంకా ఇవి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదంతా ప్రాథమిక అంచనా మాత్రమే. ఇంకా సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. బ్యాంకు డిపాజిట్లు ఇవన్నీ లెక్కిస్తే ఇంకా ఆస్తులు ఒక 3 నుంచి 4 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా చెప్తున్నారు. శర్మ, సూర్యారావు, ఈ అక్రమాస్తులకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎంత విలువ ఉండొచ్చు? ఇంకా దాడులు కొనసాగుతాయంటున్నారా? ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది శర్మ. ఎందుకంటే ప్రస్తుతం లభిస్తున్నది ప్రాథమికమైన ఆస్తులు మాత్రమే. ఎంత అనేది ప్రస్తుతం అయితే 2 నుంచి 3 కోట్ల మధ్య చెప్తున్నారు. ఇది మార్కెట్ రేటు మాత్రమే. బహిరంగ మార్కెట్ లో దీని విలువ కొన్ని రెట్లు ఉండే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా గణన చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఊర్లో బంధువులు ఉన్నారు, ఈ బినామీలు ఎక్కడెక్కడ బ్యాంక్ అకౌంట్లు పేర్లు ఉన్నాయని చెప్పి మొత్తం అంతా సోదాలు చేస్తున్నారు. ఇది సాయంత్రం బహుశా రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఏసీబీ ఉన్నతాధికారులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మొత్తం అన్ని చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. శర్మ, ధన్యవాదాలు సూర్యారావు.